చదవబడినటువంటి లేఖన భాగాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని వివరించుకొనుటకు దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు కొనసాగుదాం. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను దేవా. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతో మంది ప్రభువా ఈ లోకాన్ని వదిలిపెట్టినటువంటి వారు ఉంటూ ఉన్నారు ప్రభువా. ఆయన ఇదిగో నీ కృపా నీ కాపుదలను బట్టి ఆయన ఇటు ధన్యతను మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. ఉదయకాల సమయంలో అయా ఈ ప్రార్థనా కూడికలో మీరు ముందుండండి అయ్యా. మొదటి నుంచి చివరి వరకు మీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. అధ్యక్షతలుగా మీరుండి నడిపించండి అయ్యా. మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అవును నా తండ్రి, ఈ వాక్యం అనేటువంటి లేఖనాలను ప్రభువా అయా ఇదిగో నాయన ఎత్తుపట్టుకొని జీవించగలిగేటువంటి ధన్యతను మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, మీ శక్తితో నింపండి, మీ బలంతో నింపమని ప్రార్థిస్తున్నాను. అవును నాయన, బోధించుట కంటే బోధించుకుంటా ఉండడమే ఉత్తమం అని సెలవిచ్చున్నావు కదా తండ్రి. లేఖనాలను బోధించేటప్పుడు అయా మేము వాటిని పాటిస్తున్నామా లేదా, అయా మమ్మల్ని మేము పరిశీలించుకున్నట్టుకు సహాయం దయచేయండి నాయన. మరి ముఖ్యంగా నన్ను నేను పరీక్షించుకొని నీ వాక్యం అనేటువంటి ఖడ్గంతో జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నీ కాపుదల మా చుట్టూ ఉంచమని వివిధ ప్రాంతాల నుంచి ప్రభువా ఇదిగో మేమంతా ఒక సమూహంగా కూడి ప్రార్థనలో పాల్గొంటూ ఉండంగా ఏ ఆటంకాలు రానివ్వకుండా వినగలిగేటువంటి అయా చెవుల్ని గ్రహించగలిగేటువంటి మనస్సును మాకు అందరికిచ్చి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను గమనించినట్లయితే కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనంలో ఏముందంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఈనాటి మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో ఒక్కరోజు గడుపుట అది 1000 దినాలతో సమానం అని భక్తులు అనంగా మనం విని ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధానంలో ఆశీర్వాదం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఎంతో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇవన్నీ మనకు రావాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ లేఖనాలను వివరించుకుందాం. దేవుడు ఆయనతో కలిసి మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం ఎంతమందితో కలిసి జీవిస్తూ ఉంటాం. మన ప్రయాణంలో ఎంతో మంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. వారందరితో మనం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు ఏమంటున్నాడంటే దేవునితో కలిసి జీవించమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది అసాధ్యం. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి కాలయాపనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అనేకమైనటువంటి విషయాలను మాట్లాడుకుంటూ రకరకాలుగా మన యొక్క జీవితం ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు ఏమంటున్నాడంటే ఆయన సన్నిధిలో ఆయనతో గడపమని మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది సాధ్యమైతే మనం ఆ ఆశీర్వాదాలను పొందుకుంటాం. ఇది సాధ్యమైతే మనం ఆశీర్వదించబడతాం. ఆయన కృప మనకెప్పుడు తోడుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం కూడా అలాగనే జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మనం ఎలా ఉండాలి దేవుని సన్నిధానంలో అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఆ యొక్క ధన్యతలను మనం గమనించినప్పుడు ఒక ధన్యతను మనం చూడవచ్చు. ఏంటంటే దీన మనస్సు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన దీనులను ఎప్పుడు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తి కాదు.
కాబట్టి ఆ ధన్యతల్లో మనం ఆ విషయాన్ని కూడా గమనించొచ్చు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. కాబట్టి పైపైన మనం భక్తి చూపిస్తూ పైపైన మనం దీనులుగా ఉన్నట్లయితే అది వ్యర్థం. దేవుని యొక్క సన్నిధానంలో ఒకలాగున, బయట ఒకలాగున మన జీవితం ఉన్నట్లయితే ఏ ఆశీర్వాదం మనకు రాదని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ విషయమై దీనులై ఉండాలి మనం. కాబట్టి మన యొక్క ఆలోచనలు, తలంపులు సమస్తాన్ని దేవుడికి అప్పజెప్పుకొని అలాగున జీవించగలిగేటువంటి ధన్యతను మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం వస్తుందని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఆ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే ముందు అక్కడ మనం నాటబడాలి. ఎప్పుడైతే నాటబడతామో ఆ ప్రాంతంలో ఉదాహరణకు మనం ఒక మొక్కను తీసుకున్నట్లయితే ఒక మొక్కను మనం నాటి దానికి నీరు పోసి అది అనుదినం మనం దాన్ని గమనిస్తూ ఉంటాం. ఇది చనిపోయిందా బ్రతికిందా అని మనం గమనిస్తూ ఉంటాం. ఆ మొక్క బ్రతుకుతూ ఉంటే వేసినటువంటి నీకు నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. అది చిగురిస్తూ ఉన్నప్పుడు, చిన్న చిన్న ఆకులు వస్తూ ఉన్నప్పుడు, చిన్న చిన్న కొమ్మలు వస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషపడతాం. ఎందుకంటే అది నువ్వు నాటినటువంటి మొక్క, నేను నాటినటువంటి మొక్క. కాబట్టి దాన్ని మనం చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుందన్నమాట. అది పెరిగి పెద్దదయ్యి అది ఫలాలనిచ్చేటప్పుడు లేదా ఆహ్, పుష్పాలను ఇచ్చేటప్పుడు మనం చాలా సంతోషపడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు గూడా నువ్వు ఆయన వేసినటువంటి మొక్కవి. నేను ఆయన వేసినటువంటి మొక్కను. నేను ఫలిస్తూ ఉన్నప్పుడు, నేను పుష్పిస్తూ ఉన్నప్పుడు, నువ్వు పుష్పిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడన్నమాట. ఆ విధంగా మనం నాటబడిన ఆయన ద్వారా నాటబడి దేవుని యొక్క సన్నిధానంలో పెరుగుతూ ఉన్నాం. ఈ పెరుగుతూ ఉన్నటువంటి నువ్వు నేను ఎలా పెరుగుతూ ఉన్నాం? ఆ విధంగా పెరుగుతూ ఉన్నామా? దీన మనస్సు కలిగి దేవుని యొక్క సన్నిధానంలో పెరుగుతూ ఉన్నామా? లేకపోతే ఆహ్, హ్మ్, ఇటు అటు కాకుండా దేవుని యొక్క సన్నిధానంలో మనం పెరుగుతూ ఉన్నామా? అనేది మనల్ని మనము ఈ ఉదయకాల సమయంలో పరిశీలించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగున నా జీవితం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరైనటువంటి పోషణ కలిగి, సరైనటువంటి నీరు కలిగి, సరైనటువంటి దానికి కావాల్సినటువంటి ఎరువు కలిగినప్పుడు ఆ మొక్క చాలా పుష్కలంగా పెరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సినటువంటిది మొత్తం అందినప్పుడు అది తన యొక్క ఆహ్, ఎదుగుదలను మనకు చూపిస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధానంలో మనం గూడా అలా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పెరిగే విధానంలో చాలా మంది జీవితాల్లో లోపాలుండొచ్చు. వాటిని సరిదిద్దుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో మనం నాటబడాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆహ్, హ్మ్, ఈ ఉదయకాల సమయంలో ఆ నాటబడ్డం అనే దాని గురించి మనం గమనించినట్లయితే మనం ఎలా నాటబడుతూ ఉన్నాం? సరైనటువంటి విత్తనాలను మనం గమనించినప్పుడు, విత్తనాన్ని నాటేటప్పుడు సరైనటువంటి గ్రౌండ్‌ను మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఆ గ్రౌండ్ ఏంటంటే, ఆ పొలాన్ని మనం తయారు చేసేటప్పుడు పొలంలో రాళ్ళు లేకుండా, లేకపోతే గుంటలు మెట్టలు లేకుండా, సమపాళ్లలో దాన్ని మనం తయారు చేసి, మెత్తటి ఆహ్, సం మట్టిని తయారు చేసి, అప్పుడు పొలంలోనికి మనం విత్తనాలను చల్లుతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ బేస్‌మెంటు బావుండాలి. కాబట్టి ఇల్లుని కట్టేటప్పుడు గూడా మనం అలాగే గ్రౌండ్‌ని తయారు చేసుకుంటాం. కాబట్టి బేస్‌మెంట్ బావున్నట్లయితే, మనం ఎంత ఎత్తుకి ఆ యొక్క బిల్డింగ్‌ని కట్టినా గూడా అది చక్కగా ఆహ్, ఉంటుందన్నమాట. అలాగనే మొక్క గూడా మనం గ్రౌండ్‌ని ఎంత బాగా తయారు చేస్తే, అది ఎదిగి పైకొస్తూ ఉన్నప్పుడు, అదంత చక్కగా ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే దాని యొక్క వేర్లన్నీ గూడా క్రింది భాగంలోనికి వెళ్ళిపోయి, పట్టుకునేసి, అది ఎంత పెద్ద చెట్టయినప్పటికీ, దానికి కావాల్సినటువంటి శక్తిని, దృఢత్వాన్ని వేరు ఇస్తూ ఉంటుందన్నమాట. ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి ఈ వాక్యం గూడా మన యొక్క శరీరంలోనికి పంపించాలి. మన యొక్క మెదడులోనికి ఆ యొక్క వాక్యాన్ని పంపించినట్లయితే అది నాటబడాలి మన యొక్క హ్మ్.
బాడీలో. అలా నాటబడ్డప్పుడు మనం దృఢంగా నిలబడగలుగుతాం. స్థిరమైనటువంటి ఆ యొక్క ఆహ్, దేవుని యొక్క సన్నిధి మనలోనికి వస్తుందని ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే బైబిల్ తీసి, వాక్యాన్ని చదివేసి, ప్రార్థించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ, నెమరు వేసుకుంటూ, దాని గురించి మనం ఆలోచించగలిగిన నాడు అది మనలో నాటబడుతుంది. అప్పుడు దేవుని సన్నిధానంలో నువ్వు, నేను నాటబడతామన్నమాట. అలాగున మనం నాటబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క వాక్యం అంతా ఈజీగా మనకు అర్థం గాదు. ఈ వాక్యంలో ఉండేటువంటి మర్మం అంత ఈజీగా మనం అర్థం చేసుకొని దాన్ని మనం పాటించగలిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మనం త్రోసివేస్తూ దాన్ని ఊరికే చదివేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం అనేది రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. ఇటు నాకు, ఇటు మీకు అందరికి కూడా అది గుచ్చుకుంటుంది. కాబట్టి దాన్ని ధ్యానించేటప్పుడు మనం ఎంతో భయంతోనూ, భక్తితోనూ ధ్యానించి, అందులో ఉండేటువంటి నిగూఢమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించి, మన జీవితాల్లో మనం ముందుకెళ్ళాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యం మనలో ముందుగా నాటబడాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో మనం నాటబడి, దీన మనస్సు కలిగి, ఆత్మ విషయంలో దీనులై మనం ఉంటాం. పరలోక రాజ్యాన్ని మనం అనుభవించాలంటే, మనం ఆ రాజ్య వారసులు మనం కావాలి అంటే మొదటిగా వాక్యం మనలో నాటబడాలి. మనం దేవుని సన్నిధానంలో నాటబడతాం అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే నాటబడతామో అప్పుడు మనం ఫలిస్తాం, ఆశీర్వదించబడతాం. ఊరికే మనం నామకార్థంగా వెళ్ళి వచ్చి ఆ వాక్యాన్ని విని మనం విడిచినటువంటి స్థితిలో గాని మన జీవితాలు ఉన్నట్లయితే మనం ఏ ఫలాన్ని పొందుకోం. మనలో ఎలాంటి పుష్పం అనేది పుష్పించదు. ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి విన్నటువంటి లేఖనాలను, విన్నటువంటి సత్యాన్ని మనం తిరిగి మళ్ళీ నెమరు వేసుకుంటూ, మళ్ళీ మనం దాన్ని ధ్యానిస్తూ ముందుకు కొనసాగాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా సామెతల గ్రంథం గమనించినట్లయితే 3వ అధ్యాయము 1, 2 వచనాలను గమనిస్తే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగుజేయును. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన ఉపదేశమును మరువకుము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉపదేశం అంటే ఇదే. ఉపదేశం అంటే మనం తీసుకున్నటువంటి ఆ లేఖనాన్ని, తీసుకున్నటువంటి ఆ యొక్క వచనాన్ని ధ్యానించుకోవడం, దాన్ని వివరించుకోవడం. కాబట్టి ఆయన ఉపదేశాన్ని మరువొద్దంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞ మనకు. మనం ఊరకనే చదువుకునేసి, ఊరకనే దాన్ని అక్కడి వరకు విడిచిపెట్టేసి మనం దాన్ని మర్చిన స్థితిలో గాని ఉన్నట్లయితే దానివల్ల ఉపయోగమేమీ ఉండదు. కాబట్టి దాన్ని మనం ఒక ఉపదేశ రూపంలో దాన్ని వివరించుకుంటూ, నెమరు వేసుకుంటూ, దాన్ని ధ్యానించుకుంటూ ముందుకెళ్ళాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వచనాన్ని చదివేసి వదిలిపెట్టొద్దు. దాన్ని వివరణాత్మకంగా తెలుసుకొని, దాన్ని మర్చిపోకుండా మన హృదయంలో ఉంచుకొని, దాన్ని మనము అమలుపరచాలని, అంటే దాని ప్రకారం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డ, అలాగున నీ నా జీవితం ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 36వ వచనంలో దేవుడు ఇలాగున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ మనం గమనించినట్లయితే, చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, పౌలు శీల యొక్క జీవితాల్లో జరిగినటువంటి సంఘటన ఇది. వాళ్ళని
సరసాలలో బంధించినప్పుడు వారు అంత వేదనలో, అంత బాధలో గూడా దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ వారు చూపినటువంటి ఆ యొక్క క్రియకు నిదర్శనమే ఈ యొక్క మాటలు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, వారు అక్కడ వారేం చర్చ్‌కెళ్ళి పాటలు పాడలేదు. వారు ఇంకొక దగ్గరికి వెళ్లి పాడలేదు. కానీ ఒక భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి అదే దేవుని యొక్క సన్నిధానంగా వారు ఎంచుకొని ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, మనం ఎక్కడుంటున్నామో ఆ ప్రాంతాన్ని మనము దేవునికి అప్పగిచ్చినట్లయితే అది పరిశుద్ధాత్మతో నిండుకుంటుందని ఈ ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రదేశాన్ని కూడా వారు దేవుని యొక్క ఆలయంగా, దేవుని యొక్క సన్నిధిగా వాళ్ళు మలుచుకున్నట్లుగా మనం ఉదయకాల సమయంలో మనం ఈ యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధానంలో సుఖముంది అని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎలా ఉంది సుఖము అంటే, ఆ యొక్క మైమరచినటువంటి స్థితిలో మనం దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దాన్ని ధ్యానిస్తూ, ఆ ఉపదేశాన్ని మర్చిపోకుండా అలాగే మనం కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే, ఆ యొక్క సుఖాన్ని మనం పొందుకుంటామని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నా జీవితంలో మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞల్లో మనం ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఉండాలన్నది ఒక ఆజ్ఞగా మనం ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన సన్నిధానంలో సుఖం ఉంటుంది. ఎప్పుడుంటుంది అది అంటే, మనం సమస్తాన్ని మర్చిపోయి దేవుని యొక్క సన్నిధానంలో వాక్యాన్నే మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని మనం పొందుకోగలం. కాబట్టి మనం బాధొచ్చినప్పుడు ఆ సుఖం కోసం మనం ఏవేవో తీసుకుంటూ ఉంటాం. ఏదేదో చెడు ప్రవర్తన కలిగి దాని ద్వారా మనం ఈ బాధను మర్చిపోయామని చెప్పుకుంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, అలా గాకుండా ఈనాటి ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి నువ్వు నేను మనకు బాధ కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని దాన్ని ధ్యానించి దాన్ని వివరణాత్మకంగా తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం సుఖాన్ని అనుభవిస్తామని, అంటే బాధను మర్చిపోయి సంతోషం మన హృదయంలోనికి వస్తుందని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు సంతోషం కొరకు ఎక్కడెక్కడో తిరిగినట్లయితే ఆ సంతోషం తాత్కాలికం. అక్కడ వరకే. ఆ కొన్ని నిమిషాలే, ఆ కొన్ని గంటలే ప్రియా దేవుని బిడ్డ. తరువాత తిరిగి మళ్ళీ మనకు బాధ కలుగుతూ ఉంటుంది. తిరిగి మళ్ళీ మనకు మనం ఏ విషయంలో అయితే బాధపడుతున్నామో ఆ విషయం మనకు మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ నువ్వు లేఖనాన్ని పట్టుకొని దాన్ని చదివి వివరణాత్మకంగా తెలుసుకుంటూ ఉన్నట్లయితే ఇంక నువ్వు ఆ బాధలోంచి విముక్తి నీకు కలుగుతుంది. ఆ బాధ నీకు సంపూర్ణంగా నీలోంచి తీసివేయబడుతుంది. ఏదైతే నిన్ను బాధిస్తుందో ఆ విషయంలో నుంచి నువ్వు పూర్తిగా బయటకొచ్చేస్తావని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి అటు రీతిగా మనం జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా మనం ముందుకు కొనసాగినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, స్టెఫను. ఇక్కడ స్టెఫనును కూడా మనం గమనించినట్లయితే ఆయన యొక్క జీవితంలో కూడా ఆయన మనం గమనిస్తే అక్కడ కూడా మనం ఇక్కడ ఒక వచనాన్ని 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే మధ్య భాగంలో, మీరు నాకు తీర్చి నా ఆత్మను మీ ఆత్మకు సుఖము కలుగు చేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. స్టెఫను, ఫొర్మూనాతు, అకాయి అను వారు వచ్చినందున సంతోషించుచున్నాను. ఈ యొక్క పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిరి వీరు. అంటే ఆత్మకు సుఖము కలుగు చేయడం అంటే ఏంటి అంటే, దేవుని యొక్క మాటలను వారు వివరణాత్మకమైనటువంటి ఆ సందేశాలతో మన యొక్క ఆత్మను వారు సుఖపరుస్తూ ఉన్నారు. మన ఆత్మను దేవుని యొక్క దృష్టిలో వర్ధిల్ల చేస్తూ ఉన్నారు.
ప్రియా దేవుని బిడ్డ, అట్టి ధన్యత నీకు నాకు రావాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వీరి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ యొక్క పరిశుద్ధులకు పరిచర్య చేయడం అన్నమాట. అంటే పరిశుద్ధులకు పరిచర్య చేయడం అంటే ఏంటి? దేవుని యొక్క దృష్టిలో మనం గమనించినట్లయితే, ఈ యొక్క దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో వీరందరూ పాలు పంచుకుంటూ ఉన్నారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎటు రీతిగా జీవించాడో మనం అందరం లేఖనాలను చదివి తెలుసుకొని ఉన్నాం. ఆయన యొక్క జీవితంలో ఎంత ఆయన యొక్క క్యారెక్టర్‌ను మనం గమనించినట్లయితే ఎంతో అసలు హీన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే పౌలుగా మారాడో ఆయన జీవితం మారింది. ధన్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి అక్కడి నుంచి ఆయన ప్రారంభించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డ, నా జీవితంలో ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వస్తూ ఉన్నా వాటి యొక్క పర్యాంతం ఏంటి? ఎందువల్ల ఇవి వస్తున్నాయని మనం ఆలోచించం. కానీ దేవుణ్ణి నిందిస్తూ ముందుకు కొనసాగుతాం. అది నిన్ను నన్ను మార్చడానికే ఆ సమస్య వచ్చిందేమో అని మనం గుర్తించడం లేదేమో. ప్రియా దేవుని బిడ్డ, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ నీకు వచ్చినటువంటి సమస్య నిన్ను మార్చడానికేమో, నన్ను మార్చడానికేమో, దాన్ని మనం గుర్తెరిగి ఆ సమస్య నిమిత్తమై దేవుని సన్నిధానంలో ప్రార్థిద్దాం. దేవుని సన్నిధానంలో మనం అలాగున నాటబడాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుడి బిడ్డ, నువ్వు దేవుని సన్నిధానంలో నాటబడి అలాగున పుష్పించి ఫలిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటే నువ్వు ఎప్పుడు సంతోషంతో ఉంటావని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో నిలబడి నువ్వు నాటబడి ఆ ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆశీర్వదించబడ్డం అంటే మనకు చాలా సంతోషం. ఆశీర్వదించబడ్డం అంటే మనం చాలా అసలు పట్టలేనంత ఆ యొక్క సంతోషాన్ని మనం ఇతరులకు తెలియజేస్తూ ఉంటాం. అదే దుఃఖం వచ్చినప్పుడైతే మనం దేవుని నిందిస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, అలాగును కాదు. ఈ దుఃఖం దేని వలన కలిగింది, ఈ దుఃఖము దేనికి వచ్చింది అనేది దాన్ని మనం పరిశీలించుకోవాలి. అందుకే యోబు యొక్క జీవితంలో కూడా ఆయన చుట్టూ ఆయనకున్నటువంటి ఆస్తుపాస్తుల చుట్టూ దేవుని యొక్క కంచును దేవుడు ఉంచాడు. ప్రియా దేవుని బిడ్డ, కష్టార్జితం నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నువ్వు సుఖపడుతూ ఉంటావు, సుఖాన్ని కూడా అనుభవిస్తావు, ఎంతో సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేక అది అపవాది దొంగిలిస్తూ ఉన్నట్లయితే మనకి ఎలాగున సంతోషం ఉంటుంది అంటే అది అపురూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏదో ఒక రకంగా దాన్ని మనం అంటే రంధ్రం ఉన్నటువంటి కుండలో మనం ఆ యొక్క మనీని ఉంచినప్పుడు అదేమైపోతుంది, కిందకు జారిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఓటి కుండలో మనం మన యొక్క కష్టార్జితాన్ని వేసినట్లుగా ఉండకూడదని దేవుని యొక్క సన్నిధానంలో మనం నాటబడి ఫలించి ఆ ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నా జీవితంలో మనం అలాగునుండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నన్ను నేను పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. కాబట్టి అలాగుని నేను జీవిస్తున్నానా, సందేశాన్ని విని వదిలిపెట్టేస్తూ ఉన్నానా, ఆ సందేశంలో ఉండేటువంటి వివరణను నేను ఈ వారం అంతా ధ్యానిస్తున్నానా లేదా, లేకపోతే ఉదయం చెప్పినటువంటి ఆ లేఖనాలను, ఉదయం విన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని సాయంకాలానికి మర్చిపోయి తిరిగి మళ్ళీ ఉదయకాల సమయంలో ఇంకొక సందేశాన్ని వింటూ మన యొక్క దైనందినటువంటి జీవితాల్లో మన యొక్క ఆలోచనలు, అలవాట్లు, తలంపులు వాటితోనే మన జీవితం గడుస్తూ ఉన్నదా, లేక మార్పు చెందుతూ ఉన్నదా లేదా అని మనల్ని మనం పరిశీలించుకొని ముందుకు కొనసాగి నిజమైనటువంటి బిడ్డలుగా, నిజమైనటువంటి దేవుని వారసులుగా మనం జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగాలని మన యొక్క హృదయంలో ఉంచుకొని మనం వాటిని నెమరవేసుకుంటూ ముందుకు కొనసాగాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి లేఖనాలని మనం ఎత్తిపట్టుకొని ఈ రోజంతా ధ్యానించాలని అందరినీ బతిమాలుకుంటూ ప్రార్థించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.